నా గంగ ఫోటోని ముట్టుకోవటానికి వీల్లేదు. ముట్టుకుంటే అస్సలు బాగోదు. మిమ్మల్ని నేను మా అన్నయ్యలా అనుకున్నాను. అందుకని మీకు నా గంగ ఫోటో ఇచ్చాను. మీరు నాకు సాయం చేస్తారనుకున్నాను. మీరు నాకు ప్రామిస్ కూడా చేశారు. మీరు గంగ నా దగ్గరికి వెతికి తీసుకొస్తా అన్నారు. కానీ ఈరోజు గంగ నా గంగ కాదు, వేరొకరు సొంతం అంటున్నారు. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నాను. కానీ గంగ ఫోటోని ముట్టుకునే అధికారాన్ని నేను ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా నాకు చెప్తారా? అసలు మీరేమంటున్నారు? గంగ నా భార్య కాదు, వేరొకరు భార్య అంటున్నారు. ఈ గంగ నా భార్య. జాగ్రత్త, నువ్వు నా కోడల్ని కన్నెత్తి చూసినా సరే నేను నిన్ను కాల్చి పారేస్తాను. ఇప్పుడు నాకు అర్థమవుతోంది. మాటి మాటికి నువ్వు వంటగది చుట్టూ ఎందుకు తిరుగుతున్నావో, ఎందుకు మాటి మాటికి గంగతో మాట్లాడడానికి వచ్చావో అర్థమవుతోంది. నేను అప్పుడేమనుకున్నానంటే నువ్వు పాపం ఒంటరిగా ఉన్నావు, బాధలో ఉన్నావు, నీ భార్య ప్రేమలో పిచ్చివాడు అయిపోయావు అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నీ మనసులోనే కుట్ర ఉంది అని. చెప్పేది జాగ్రత్తగా విను. గంగ నా భార్య. మా నాన్నగారు గంగతో నాకు పెళ్లి జరిపించారు. తనకి పుట్టింటి వాళ్ళు ఎవరూ లేరు, ఒక్క మిశ్రా గారు తప్ప. ఆయన్ని తన తండ్రిలాగా అనుకుంటుంది. వెళ్ళి ఆయన్ని అడగండి. గంగ ఈ ఇంటి కోడలు. గంగా మీ భార్య అంటే తను నా గంగేనా? ఇంకొకసారి గనక గంగ పేరు నీ నోటి నుంచి వచ్చిందంటే నేను నిన్ను కాల్చి పారేస్తా. సరే, కాల్చేయండి. నేను నా గంగ లేకుండా ప్రతి క్షణం చస్తూ బతుకుతున్నాను. చావంటే నాకు ఎలాంటి భయం లేదు. కానీ గంగ నా భార్య, ఎప్పటికీ నా భార్యగానే ఉంటుంది. మరొకరికి సొంతం కాదు తను. సాగర్, వద్దు శివ. కలయికే చెలిమయే, కలయిక నిజమయే, కృష్ణ యమునా తీరమయే, ఋతువులే స్వరములై, స్వరములే ఎనిమిదై, కృష్ణ గీతిక పాడనులే. గంగా, 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 చూడు, ఇప్పటికి నాకు దొరికావు. నువ్వు నా పక్కనే ఉన్నావు, అయినా నేను నీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. నాకు తెలుసు నువ్వు బతికే ఉన్నావని, నువ్వు చనిపోలేదని నాకు తెలుసు. నేను చెప్పాను కదా శివ, గంగ నాకు దూరంగా వెళ్ళే అవకాశమే లేదని. తను మీ భార్య కదా శివ, తను నా గంగ. అందుకని చూడండి ఎలా మధ్యలోకి వచ్చిందో తన సాగని కాపాడుకోవడం కోసం. గంగా, నేను ప్రతిక్షణం ఒకటే ఆలోచిస్తూ ఉన్నాను, నువ్వు నాకెందుకు దూరంగా వెళ్ళిపోయావని. ఒకటే ఆలోచిస్తున్నాను నేను, నా గుండె కొట్టుకుంటుందంటే నా గంగ ఎలా చనిపోతుంది అని. పద గంగా, పద, ఇంటికి వెళ్దాం, పద.
నా చెయ్యి పట్టుకోవడానికి నీకెంత ధైర్యం అసలు? ఎవరు నువ్వు? నీకు ఈ హక్కును ఎవరిచ్చారు? నువ్వెవరో నాకు అసలు తెలియదు. పేర్లు ఒకటై ఉండొచ్చు. నీ భార్య చూడ్డానికి నాలాగే ఉండొచ్చేమో, కానీ నేను నీ గంగన్ మాత్రం కాదు. నేను శివ భార్య గంగ. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నేను నీ ప్రాణాల్ని కాపాడడానికి శివని ఆపలేదు. నేను నా భర్తను కాపాడడానికి వచ్చాను. ఎందుకంటే ఆయన వల్ల నువ్వు చనిపోతే అప్పుడు ఆ నింద నా భర్త మీద పడుతుంది. శివ చేతుల మీదుగా ఎలాంటి అపరాధం జరగడానికి నేను ఒప్పుకోను. శివ తుపాకీ ఎందుకు కాల్చలేదు? ఈ అమ్మాయి మధ్యలోకి ఎందుకు వచ్చింది? సాగర్ చనిపోతే అప్పుడు శివ జైలుకి వెళ్ళుండేవాడు. అలాగే నా కొడుకు మఠానికి అధ్యక్షుడయ్యేవాడు. ఇప్పుడు నీకు చెప్పింది అర్థమైందా? నీ అపోహ తొలగిపోయినట్టేగా. అరే గంగా, నువ్వు అసలు ఏమంటున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు గంగా? నేను నీ సాగర్ని, నన్ను గుర్తుపట్టలేదు. ఏయ్! మళ్ళీ నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నన్ను పేరు పెట్టి కూడా పిలవద్దు. వెళ్ళిపోయి ఇక్కడ నుండి. నీకే చెప్పేది, పోయి ఇక్కడ నుంచి. అయ్యో భగవంతుడా, ఇదంతా చూడటానికేనా? ముందే నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోలేదు? అరే అయ్యో, ఈ అమ్మాయిని వీళ్ళిద్దరూ నా భార్య అంటే నా భార్య అని అంటున్నారు. నా కోడలు తను ఇంకెవరికో భార్య. చీ 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 చీ, నేనెందుకు ఇంకా చచ్చిపోలేదు? శివ, బాబు శివ, ఒకవేళ ఇతను గంగకి భర్త అయితే మరి నీతో పాటు ఎలా ఉంటుంది? అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు ఎవరో పరాయి ఆడదాన్ని నువ్వు మన ఇంట్లో అలాగే నీ గదిలో పెట్టుకున్నావా? నువ్వొక మఠాధ్యక్షుడు అయి ఉండి నీ వల్ల ఎంత పెద్ద అపరాధం ఎలా జరిగిపోయింది శివ? ఒకవేళ గంగ ఈ అబ్బాయికి భార్య కాదు అంటే ఇతను మనకి ఎంత పెద్ద అబద్ధాన్ని ఎందుకు చెబుతున్నట్టు? అరే, ఎంతో కొంత నిజం అయితే ఉంటుంది కదా శివబాబు, అందుకని ఇంత ఖచ్చితంగా ఇతను చెప్తున్నాడు. బాబు శివ, నువ్వే చూడు, వీళ్ళందరి కళ్ళల్లో ఈ విషయం గురించి ఎన్నో ప్రశ్నలు కనిపిస్తున్నాయి. నేను వీళ్ళకి ఏమని జవాబు చెప్పను? ఎలా జవాబు చెప్పను? నేను ఎవరికి నా మొహం కూడా చూపించుకోలేనికపోయినా. చూడండి, మీరు దయచేసి నన్ను క్షమించండి. ఇక్కడ చాలా పెద్ద గందరగోళం జరుగుతోంది. మీరందరు కూడా మీ ఇళ్లకు వెళ్ళిపోండి. నాకు తెలుసు మీ మనసుల్లో బోల్డని ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. సరైన సమయాన్ని చూసుకొని మఠాధ్యక్షులు గారు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తప్పకుండా చెప్తారు. వెళ్ళిరండి, వెళ్ళిరండి. భగవంతుడా, అయ్యో భగవంతుడా, నేనిక ఎవరికి మొహం చూపించుకోలేని పరిస్థితికి వచ్చాను. చూడండి, నేను మీ కుటుంబ గౌరవానికి ఎలాంటి మచ్చ రానివ్వను. కానీ నేను చేస్తున్నది కూడా తప్పేమి కాదు కదా. గంగా నా భార్య, తను నాతో పాటు వస్తుందంతే. పథకంగా నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. చెప్తుంటే అర్థం కాదా? నేను నీ గంగన్ కాను. గంగా, నువ్వు నన్నే గుర్తుపట్టలేదా? నేను 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 నీ సాగర్ని. నీకేమి గుర్తులేదా?
నీకు నమ్మకం కలగటం లేదా? మరి అయితే ఇదేంటి చెప్పు. ఇది నేను, నువ్వు, ఏమీ గుర్తులేదా? మన కూతురు కృష్ణ. తనని కూడా గుర్తుపట్టలేదా? ఇంకా నేను నీకు ఏం ఆధారం చూపించాలి? ఏ ఆధారం చూపించాలి చెప్పు. నువ్వు మొత్తం మర్చిపోయావా? ఏమీ గుర్తులేదా? నేను శివకి మాత్రమే భార్యని. ఇంకెవరితోనూ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేను మిమ్మల్ని మెడబట్టుకుని బయటికి గంటాల్సి వస్తుంది. గంగా, నువ్వు జరిగిందంతా ఎలా మర్చిపోగలవు? ఆ? నేను మన ప్రేమ, అలాగే మనం చేసిన అల్లరి అన్నీ మర్చిపోయావా? గుర్తు చేసుకో. నాన్నగారే నేను తీసుకొచ్చారు, గుర్తుందా? నేను ఒంటరిగా ఉండేవాణ్ణి. ఆడుకోవడానికి నాకు స్నేహితులే ఉండేవారు కాదు. తర్వాత నువ్వు వచ్చావు. అప్పుడు నాతో అన్నావు, నేను నీతో ఆడతానన్నావు. నువ్వు నన్ను క్రికెట్లో గెలిపించావు. గాలిపటాల పోటీలో కూడా గుర్తొచ్చిందా? అలాగే జిలేబీ ప్రసాద్, మన డాగి గుర్తుందా? అది వచ్చినప్పుడు నానమ్మకి ఎంతో కోపం వచ్చింది. అది నీకు గుర్తుండే ఉంటుంది కదా. మన ఇద్దరం మధ్య స్నేహం కుదిరింది. గొడవ పడుతూ, కొట్టుకుంటూ, నవ్వుకుంటూ మనిద్దరం పెద్దవాళ్ళమయ్యాం. మన స్నేహం ప్రేమగా మారిపోయింది. దానిని నేను చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. దానికి నువ్వు నాకు శిక్ష కూడా విధించావు. దాంతో నువ్వు నాకు ప్రేమను కూడా పంచావు. ఆ ప్రేమ గుర్తే మన కూతురు కృష్ణ. తన్ని గుర్తుంది కదా గంగా. నువ్వు తనని ఎలా మర్చిపోగలవు? ఇలా ఎలా జరుగుతుంది గంగా? ఇలా ఎలా జరుగుతోంది? ప్రతిరోజు నేను నీ మొహం చూశాకే నిద్రలేచేవాణ్ణి. కానీ ఈరోజు చాలా ఆపు. నేను ఇంకేం విందల్చుకోలేదు. చాలా ఆపు ఇంకా. నేను కేవలం శివకే భార్య, అంత ఇంకెవరికి కాదు. నేను ఇంకెవరికి సొంతం కానివను గంగా. పిచ్చివాళ్లాగా ఇల్లు వదిలేసి నీకోసం వెతుకుతున్నాను నేను. నువ్వు ఈరోజు వెళ్ళలేదంటే, నాతో నువ్వు రాలేదంటే నేను ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్తాను. బలవంతంగా తీసుకెళ్తావా? మర్యాద కాపాడుకోండి సాగర్ గారు, మర్యాద కాపాడుకోండి. మీ దగ్గర ఏ ఆధారం ఉంది గంగ మీ భార్య అని చెప్పడానికి? చెప్పండి. ఏ ఆధారము లేదు. అందరి ముందు నేను గంగని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాను. నాకు కూడా గంగతో పెళ్లి జరిగింది, పూర్తి ఆచారాలతో. బనారస్కు వెళ్ళండి, అక్కడ ఎవరినైనా అడగండి. అక్కడ అందరు ఇదే చెప్తారు, ఈ గంగ సాగర్కి భార్య అని. మీరే చెప్పండి, ఎవరు కరెక్టు, ఎవరు తప్పిన నిర్ణయాన్ని ఎవరు చెప్తారు చెప్పండి. గంగ ఎవరి భార్య అవుతుంది? శివక లేక సాగర్కా? ఐఎమ్ సారీ శివ, ఈ విషయంలో మీరు ఒక్కరే నిర్ణయం తీసుకోలేరు. నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. గంగ చెప్పేసింది కదా తను నా భార్య అని, అంతే. ఆ తర్వాత నేను ఇక ఏమి వినదలుచుకోలేదు, ఏమి చెప్పదలుచుకోలేదు. ఇక ఈ ఫోటో, దీనిని ఎవరైనా తయారు చేయించగలరు. దీని మీద నాకు నమ్మకం లేదు. ఈ ఫోటోని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఈ ఫోటో నకిలీది కాదు. ఇక గంగ గురించి చెప్పాలంటే, తను పిచ్చిదైపోయింది. లేదా మీరందరూ కలిసి తనకేదో మాయమాటలు చెప్పుంటారు. కానీ మీరు నేను చెప్పేది కూడా వినండి. గంగ ఒకవేళ నాకు సొంతం కాలేదంటే నేను తనని ఎవరికీ కూడా దక్కనివ్వను. ఇతన్ని బయటికి గంటేయండి. నేను తుపాకీతో కాల్చక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడి నుంచి. మీరు ఇలా ఎలా చేయగలరు? మీరు మఠాధ్యక్షులు, గ్రామం మొత్తం మీకు గౌరవిస్తుంది, న్యాయం చేస్తారని నమ్ముతుంది. కానీ మీరే ఇంత పెద్ద నేరం చేస్తున్నారు. మీరు నా గంగ నాకు దూరం చేయలేరు. వేరొకరి భార్యను మీ భార్య అని చెప్పుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. గంగా, అసలు నీకేమైంది? స్పృహలోకి రా. నా గంగ నాకు దూరం చేయలేరు. హే, వదలండి. గంగ నా భార్య, తను నాతో పాటే వస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈయన్ని చెడ్డ మనిషి అంటున్నావా? ఏ మనిషి అయితే నీ ప్రాణాలు కాపాడారో, ఎవరైతే నీకు ఇంట్లో చోటిచ్చారో, నీకు సాయం చేయాలనుకున్నారో, నిన్ను తన స్నేహితుడు, తన తమ్ముడు అనుకున్నారు. ఈ రోజు అందరి ముందు ఆయన పరుగు తీస్తున్నావా? నువ్వు నీ భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నావు కదా, కానీ ఇదంతా చేసి నువ్వు ఆ ప్రేమని అవమానిస్తున్నావు. ఇలాంటి మనిషితో నాకు అసలు ఎప్పుడు ఎలాంటి సంబంధం ఉండే అవకాశమే లేదు. ఎవరైతే ప్రేమిస్తారో,
వాళ్ళని ఇలా అవమానించి పరువు తీయాలని చూడరు. నువ్వు నా ప్రేమనే పరీక్షించాలనుకుంటున్నావా గంగా? ఒకవేళ నువ్వు నిజంగానే నీ గంగను ప్రేమిస్తున్నట్టయితే అప్పుడు తన పేరుని ఈ విధంగా అవమానించాలని చూడు. ప్రేమలో అందరూ సంతోషంగా ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు, అంతేకాని ఇలా మాత్రం ప్రవర్తించరు. నువ్వు స్వార్థపరుడివి. ఏ చెట్టు కొమ్మ మీద కూర్చున్నావో దాన్ని నరికేస్తున్నావు. దేన్నైతే నువ్వు ప్రేమని అంటున్నావో అది ప్రేమ కాదు, అది కేవలం నీ పిచ్చి. నీ భార్య కనిపించట్లేదని ఇంకొకరి భార్యని నీ భార్య అని అనుకుంటున్నావా నువ్వు? నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, పరీక్షల్ని ఎదుర్కొంటుంది. కానీ నువ్వేమో ఇలా స్వార్థపరుల్లా ఆలోచిస్తున్నావు. సరిగ్గా చెప్పావు నువ్వు. నిజమైన ప్రేమికులు సంతోషంగా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తుంటారు. సరే, ఒకవేళ నేను ఇలా చేయటం వల్ల నా ప్రేమ నిజమైనదని నిరూపణ అవుతుందంటే నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఆధారం కావాలంతే కదా? నేను మీకు ఆధారం చూపిస్తాను. గంగ లేకపోతే నా జీవితానికి ఎలాంటి అర్థం ఉండదు. అందుకే దానిని అంతం చేసేస్తాను. అరే ఎవరైనా ఆపండి తన్ని. అయ్యో, అది గన్నేరు పప్పు వేసిన పాలు, తాగొద్దు, ఆపండి తన్ని. ఎవరో ఒకరు ఆపండి తన్ని. సాగర్ గారు మీరేం చేస్తున్నారు? దాన్ని కింద పెట్టేయండి. అరే, నేను చెప్పేది వినండి, మీరు చనిపోతారు. కింద పెట్టండి దాన్ని. నా ప్రేమ పిచ్చిగా ఉండొచ్చు కానీ అబద్ధం మాత్రం కాదు. చూడు గంగా, ఈ పరీక్షను కూడా ఎదుర్కొన్నాను నేను. బావగారు, చెప్పండి. ఇతన్ని లోపలికి తీసుకెళ్ళండి. డాక్టర్ గారిని పిలవండి. ఇతనికి వైద్యం చేయించాలి. తీసుకెళ్ళండి. పదండి. శివ, అతను విషం కలిపిన పాలను తాగేశాడు. ఒకవేళ తను చనిపోయాడంటే అప్పుడు ఆ నేరం నీ నెత్తి మీద పడుతుంది బాబు. నా కొడుకు చేతులకు రక్తం ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు బాబు. బాబు శివ, గంగతో నీకు పెళ్ళైంది బాబు, నేను ఒప్పుకుంటాను. కానీ ఏదో నిజం లేకుండా విషయం ఎవరు తాగేయరు కదా బాబు. ఖచ్చితంగా ఏదో విషయం ఉండే ఉంటుంది. ఎవరికి తెలుసు, మనం ఏదైనా పొరపాటు పడుతున్నామేమో. మనం తెలుసుకోవడం మంచిది బాబు. ఇతను చెప్తున్న విషయం అబద్ధమా లేక నిజమా అన్న సంగతిని. ఎక్కడికి వెళ్తున్నావు శివ? ప్రశ్నలకి జవాబు వెతకడానికి. డాక్టర్ గారు, ఈ అబ్బాయికి ప్రాణాపాయం ఏమీ లేదు కదా? చూడండి, ఇప్పుడే నేనేమీ చెప్పలేను. విషం మొత్తం ఒళ్ళంతా పాకింది. ఓరి భగవంతుడా, మమ్మల్ని రక్షించు తండ్రి, రక్షించు మమ్మల్ని.